పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. అనారోగ్యంతో కొంతకాలంగా వనజీవి రామయ్య బాధపడుతున్నారు. 1 కోటి పైగా మొక్కలు నాటి రామయ్య రికార్డు సృష్టించాడు. ఇక 2017లో రామయ్యకు పద్మశ్రీ పురస్కారం లభించింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక అనారోగ్యంతో కొంతకాలంగా వనజీవి రామయ్య బాధపడుతున్నారు. 1 కోటికి పైగా మొక్కలు నాటి రామయ్య రికార్డు సృష్టించారు. 2017లో రామయ్యకు పద్మశ్రీ పురస్కారం లభించింది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య రాత్రి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యం ఉండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి పూట 2 గంటలు దాటిన తర్వాత ఆయన మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. వనజీవి రామయ్య వాస్తవంగా ఆయన ఇంటి పేరు కానప్పటికీ మాత్రం వనం పేరుతోనే ఆయన వనజీవి రామయ్యగా వనజీవి పేరుతోనే ప్రాచుర్యం పొందాడు. ఆయన నాటిన సుమారు ఖమ్మం రూరల్ మండలంతో పాటు ఖమ్మం పట్టణం పరిసర ప్రాంతాల్లో ఖమ్మం రూరల్ మండలంతో పాటు చుట్టుపక్కల రహదారుల వెంట రహదారులకు రెండు వైపులో కూడా దాదాపు 1 కోటికి పైగా మొక్కలు నాటాడు. 1 కోటికి పైగా మొక్కలు నాటడమే కాకుండా తన ఇంటి పరిసర ప్రాంతాల్లో చుట్టూ వనాన్ని తలపిస్తుంది. చుట్టూ ఇంటి పరిసర ప్రాంతాల్లో సుమారు ఇంటి ముందు భాగం, ఇంటి వెనక భాగం, తన బంధువుల ఇళ్లలో కూడా సుమారు టేకు మొక్కలతో పాటు ఎర్రచందనం మొక్కలు, భారీ వృక్షాలను కూడా నాటి ఆయన నాటడంతో మాత్రానికి కేంద్ర ప్రభుత్వం ఆయన గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయన సేవకు గుర్తించింది. 2017లో ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఆయన పురస్కారం ఇచ్చి ఆయన గౌరవించింది అని చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా ఆయన వృద్ధాప్యం పైబడ్డప్పటికి మాత్రం 75 ఏళ్లు పైబడ్డప్పటికి మాత్రం ఆయన నిత్యం మొక్కలు నాటడం, రహదారుల వెంట మొక్కలు నాటడమే కాకుండా విత్తనాలు సేకరించేవాడు. విత్తనాలు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలోనే తనకు ప్రభుత్వం ఇచ్చిన మొదట్లో టీవీఎస్ బైక్ ప్రభుత్వం బహుకరించింది. ఆ తర్వాత స్కూటీ కూడా ప్రస్తుత తుమ్మల నాయకుడు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయకుడు ప్రభుత్వం సూచనల మేరకు ప్రభుత్వ జిల్లా అధికారులు కూడా తనకి స్కూటీ బహుమతి చేశారు. బహుమతి ఇచ్చిన తర్వాత కూడా ఆ తర్వాత చెవి వినికిడి ప్రాబ్లం ఉండటంతో కూడా ప్రభుత్వం ఒక వైద్య ఖర్చులతో వినికిడికి సంబంధించిన పరికరాన్ని కూడా ఆయనకి అమర్చారు. ఆ తర్వాత కూడా ఆయన ఏ రోజు కూడా ఇంటికి పరిమితం కాలేదు. తెల్లవారుజామున 4 గంటలకు తన ప్రస్థానం ఇంటి వద్ద మొదలవుతుంది. ఇంటి వద్ద బయలుదేరిన తర్వాత చెట్లు ఎక్కడైతే రోడ్ల వెంట ఉన్న చెట్లు ఉంటాయో, భారీ వృక్షాలు అంటే ఆ భారీ వృక్షాలకు సంబంధించిన గింజలను, విత్తనాలను సేకరించి అన్నింటినీ కూడా ఇంట్లోనే తొట్లలో పెట్టి వాటిలలో మొక్కలను తయారు చేస్తారు. మొక్కలను తయారు చేయడమే కాకుండా అనంతరం ఆయన మొక్కలను తయారైన మొక్కలను కూడా వయసున్న మొక్కలు అన్నింటి తీసుకెళ్లి రహదారుల వెంట మొక్కలు నాటడం, ఇప్పటి వరకు దాదాపు 1 కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించాడని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి పడుతుంది. ఆయన మృతి కూడా ఖమ్మం జిల్లాకు తీరని లోటు అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.